ఏం జరిగిందంటే ఆయింట్మెంట్లు ప్రేరాయిలు రాసుకోడు అదే ఆయింట్మెంట్లు టాబ్లెట్స్ అన్నీ వేసుకున్నా కూడా నొప్పి పోలే. అయితే నేను చెప్పినాను ఆ నొప్పి పోవాలంటే ప్రేరాయిలు కూడా రాసుకో అని చెప్పాను. అంటే మనం అన్నీ చేస్తాం కానీ ఆ రోగానికి ఈ మందని ఆ మందని ఈ మందని అన్నీ పెడతాం కానీ ప్రేరాయిలు వాడడం లేదు, దేవుని ప్రార్థన చేయడం లేదు. అయితే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ప్రేరాలు చేస్తావో అప్పుడు దేవుడు కార్యం జరిపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను భిక్షపతి అన్న నాకు చర్చిలో ఆశీర్వాదం అన్న పేరు నేను పనిచేయి చూడగా నాకు ఛాతీలో రిక్షా దెబ్బ తగిలి హాస్పిటల్లో వెళ్ళి మందు తీసుకుని తిని ఆయింట్మెంట్ కూడా రాసుకున్నా, తగ్గడం లేదు. ఒకరోజు పేరాయిలు రాసుకొని రాత్రి పడుకున్న వెంటనే ఉదయమున తగ్గిపోయింది. అందుని బట్టి దేవునికి వందనములు. నా జీవితంలో ఇక ఎన్నో మేలు చేశాడు, ఇక ముందు కూడా మేలు చేస్తాడని నమ్ముతూ వందనములు తెలుపుతున్నాను. ఈ చిన్న వాక్యం, ఈ చిన్న సాక్ష్యము దేవుడు జీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. 6:47 విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము కలవాడు. హల్లెలూయా హల్లెలూయా. నెక్స్ట్ వర్స్. జీవాహారమును నేనే, జీవాహారమును నేనే. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ వరకు జీవాహారమును నేనే అంటే జీవమునకు అయిన ఆహారం ఎవరు? యేసయ్య. నువ్వు జీవించాలంటే జీవమునకు ఏం కావాలి? ఆహారం కావాలి. నీ ఆహారము, నువ్వు ఆహారం తినాలి. ఆహారము నా జీవాలు నేను బతకాలి అంటే నీకేం కావాలి? ఆహారం. ఇక్కడ నేనేమంటున్నాడు యేసుప్రభువు వారు? నేనే అంటున్నాడు. జీవాహారమును నేనే. హల్లెలూయా. హల్లెలూయా. జీవాహారము అంటే మనము జీవించేది, మనం బ్రతికేది, మనం పని చేసేది ఇవన్నీ దేనికి? కోటి విద్యలు దేనికోసము? ఆహారం. ఆహారం కొరికే. అంటే జీవాహారమును నేనే అంటున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఇన్ని కష్టం, ఇన్ని చేసి, ఇన్ని పనులు చేసి, విద్యలు అవి ఇవి చేసి దేనికోసము? ఆహారం కోసం, కోటి కోసం. అంటే దేవుడు ఏమంటున్నాడు? నేనే ఆ జీవాహారమును నేనే. హల్లెలూయా. అంటే నువ్వు దేనికోసం ప్రయాసపడాలి? జీవము ఎవరు? యెహోవా. యేసయ్యనే జీవం అంటు. నేనే జీవాహారమును నేనే అంటున్నా. హల్లెలూయా. అంటే ఇప్పుడు జీవాహారము నేనే అన్నప్పుడు మనం దేని గురించి ప్రయాసపడాలి? జీవం ఆహారం కొరకే అందరూ ప్రయాసపడతారు. ఈ పని చేసి ఆ పని చేసి దేనికి? ఆహారం కొరకు, పొట్టకూటి కొరకు అంటారు. అయితే ఇప్పుడు యేసయ్య ఏమంటాడు? ఆ ఆహారమును నేనే అంటాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే దేవుడు ఏమంటాడు? నేనే ఆ జీవాహారమును. జీవాహారమును నేనే అయినప్పుడు మరి నువ్వు ఎవరి కోసము నీ పనులు చేసుకోవాలి? దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు నువ్వు ఏదైనా పని చేసావు అనుకో, అది నీకు జీవమై ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది? దేవుడు ఒకరితో మాట్లాడతాడు. సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఒక బావి దగ్గరకు వస్తుంది. అప్పుడు ఏసేయమంటాడు? జీవాహారము నేనే జీవజల నదులను అంటాడు. నేను నీకు ఎండని జీవజల నదులు, ఎప్పుడు నువ్వు దాహం కొని జీవజల నదులను నీకు ఇస్తా అంటాడు. హల్లెలూయా. అయితే అప్పుడు శిష్యులు వస్తారు. శిష్యులు వచ్చి ఆహారం తీసుకొచ్చి అంటారు, ప్రభు ఇగో ఆహారం తీసుకొచ్చాం తిను అన్నప్పుడు ఏసేయమంటాడు? నేను ఆల్రెడీ ఆహారం భుజించిన అంటారు. ఎవరైనా తీసుకొచ్చిరా అంటారు.
అప్పుడేమంటాడు, నా తండ్రి పనులు చేయడమే, సువార్త ప్రకటించడమే నాకు ఆహారం అయింది అంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు జీవాహారమును నేనే అన్నప్పుడు, నీవు జీవాహారం నువ్వు ఏదైతే పని చేస్తావో, దేని కొరకైతే ఆహారం కొరకు పని చేస్తావో, ఇప్పుడు దేని గురించి చేయాలి? దేవుని గురించి చేయాలంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే జీవాహారము, నేనే జీవాహారం అని అంటున్నాడు. అయితే ఈ జీవము కావాల్సిన బ్రతకాలన్నా, ఒక వ్యక్తి బ్రతకాలన్నా జీవమును కావాల్సిన ఆహారమును నేనే అంటున్నాడు. అయితే మనం ఏ విధంగా ఉన్నామంటే, మనము స్వార్థపరులుగా ఉన్నాం. మన జీవాన్ని ఇప్పుడు యేసయ్య నాకు జీవాహారం ఇచ్చిండు, ఆయన ఏమైనాడు? నాకు జీవమును అయినాడు. అయితే మరి ఈ జీవాన్ని మనం ఇతరులకు పంచుకుంటున్నామా? ఇతరులు అనారోగ్యంలో ఉన్నప్పుడు అరే యేసయ్య ఈ విధంగా చెప్పిండు, ఏమని చెప్పిండు? నేనే జీవాహారమును. అంటే ఇప్పుడు ఆ జీవముకు వాడు బతకాలంటే ఎవరు కావాలి? యేసయ్య. హల్లెలూయా. అయితే మనం చాలాసార్లు చెప్పలేం, ఎందుకంటే ఇతరులు ఎవరెవరో ఉంటారు అనుకుంటాం. కానీ బంధువులు, స్నేహితులు, మనం వినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. మనతో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందనుకో, వారికి నీ యొక్క సాక్ష్యము, దేవుడు నీకు ఏ విధంగా జీవాహారం ఇచ్చిండో, యేసయ్య ఈ మాట చెప్పిండు, ఇదిగో డాక్టర్లు ఈ విధంగా అన్నారేమో 2-3 రోజుల్లే, కానీ యేసయ్య ఏమన్నాడు? నేను జీవాహారమును. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవుని ఒక మాట చెప్పినావు అనుకో, నీ స్నేహితులకి, మీ యొక్క పని చేసే వారికి, నువ్వు ఇదిగో యేసయ్య ఈ విధంగా జీవాహారం నేనే అన్నాడు. ఎప్పుడైతే నువ్వు యేసయ్య నీవు జీవాహారం కలిగి ఉన్నావు కాబట్టి, నీవే జీవాహారం కాబట్టి, నీ జీవము నాకు కావాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఒక మాట చెప్పినావు అనుకో, ఏం జరుగుతుంది? అప్పుడు యేసయ్య ఆయనకి ఏమిస్తాడు? జీవము, కావాల్సిన ఆహారము. హల్లెలూయా. అంటే నేనే ఆహారము. ఆ ఆహారం తీసుకుంటే నువ్వేమైతావు? బతుకుతావు అంట. హల్లెలూయా. అంటే ఒక చిన్న మాట చెప్తే మనం ఇతరులను ఏం చేస్తున్నామంటే మనము బ్రతికిస్తున్నాం. హల్లెలూయా. అంటే జీవమును మనం దాచిపెట్టుకోకుండా ఇతరులకు చెప్పాలి. ఎవరికైతే మనకు చెప్పే అవకాశం ఉంటుంది, చాలాసార్లు కొన్నిసార్లు అవకాశం ఉన్నా కూడా చెప్పరు. కాబట్టి ఈ రోజు నుంచి మనము ఎవరికైతే అవకాశం ఉంటుందో, కొన్ని సందర్భాల్లో కొంతమంది చనిపోయినట్లు అరే మనం దేవుడి గురించి చెప్తే బాగుండే కదా అనుకుంటాం. కానీ ముందుగానే దేవుడు మనకు జీవాహారం ఇచ్చినాడు కాబట్టి మనం కూడా ఇతరులకు ఆ జీవాహారం ఇచ్చినప్పుడు వారు కూడా నమ్మి విశ్వసిస్తారంట. హల్లెలూయా. 47 విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. 47, 45 ఉంది వరకు, 40, 50 వరకు. జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి, దీనిని తినువాడు సావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేనే జీవాహారమును, నేనే ఆ యొక్క మన్నాను పైనుంచి వచ్చిన ఆహారము. ఏ విధంగా మన్నాను తిని పితరులు చనిపోయారో ఆ విధంగా కాకుండా నేను పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము నేనే అంటున్నాడు. 51 దీన్ని తినువాడు ఎన్నడను చనిపోడు అంటున్నాడు. హల్లెలూయా. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. ఈ ఆహారం అనగా ఆయనకు సాదృశ్యంగా మనం ఏం తీసుకుంటాము? రొట్టెని తీసుకుంటాం. రొట్టె ఎవరికి సాదృశ్యము? ఆయన శరీరానికి సాదృశ్యం. ఒక రొట్టెను, ఒక పాత్రను మనం తీసుకుంటాం, ఎందుకంటే ఆయన శరీరముకు సాదృశ్యంగా, ఆయన రక్తమునకు సాదృశ్యంగా. అందుకే అంటున్నాడు, ఎవడైతే నా శరీరమును తిని మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవమునై నా శరీరమై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. నిశ్చయముగా అంటే దీన్ని తినవాడు నడిచిపోడు. అంటే చాలా మందికి ఎప్పుడైతే దేవుని ఆహారం గురించి, దేవుని శరీరం గురించి ఎప్పుడైతే చెప్తామో వారు ఎన్నడనో చనిపోరంట. హల్లెలూయా. యూదులు 58 వరకు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించి కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగు వాడే
నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. 56. నా శరీరము నిజమైన ఆహారమును, ఆ. నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపాను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తిరువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీకు చెప్తున్నానని. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే యూదులు ఏమంటున్నారు 52లో, యూదులు ఇలా తన శరీరమును ఎలా తిననీయగలడు అంటే ఇక్కడ అన్నారు అందరూ. నేను మాట్లాడుతున్న మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. అంటే ఇప్పుడైతే మనకు తెలుసు ఆయన శరీరం అంటే ఏంది, మాంసం తినాలా అనుకురు వాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు మనకేమైంది, దేవుడు ఆత్మ ద్వారా మనకు బయలుపరిచిండు. ఆయన శరీరము ఒక రొట్టెను తీసుకొని ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఆయన ఏమన్నాడు, ఇది మీ కొరకు అర్పించబడిన నా శరీరం, నలగొట్టబడిన శరీరం అన్నాడు. అంటే ఆ యొక్క శరీరం అంటే ఆయన రొట్టెను పట్టుకొని శరీరముగా సాదృశ్యంగా తీసుకోమన్నాడు. కానీ వీళ్ళు ఏమనుకున్నారు, యూదులు ఏమనుకున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఆయన శరీరం ఎలా తినేయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. అంటే ఆయన శరీరం ఏ విధంగా తినిస్తాడు ఈయన అని అనేకులు ఆశ్చర్యపోయారంట. అరే ఈయన శరీరాన్ని తినమంటారు అయింది డైరెక్ట్గా అని అంటారు అనుకోరు. కానీ యేసయ్య ఆ విధంగా కాదు. కానీ ఆయన రొట్టెను సాదృశ్యంగా చెప్పడానికి ఆయన ఆ విధంగా చెప్పాడు. 53 కావున యేసు ఇతడును మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. హల్లెలూయా. అంటే మీలో మీరు జీవం కలిగి ఉండాలంటే ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోవాలంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది బాప్టిజాలు తీసుకోలే, ఇంకా ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలు భాగస్సులు అవడం లేదు. అయితే వారిలో జీవం ఏ విధంగా ఉంటుంది, జీవాహారమును నేనే, మరి నా జీవము నా ఆహారము తీసుకోకుండా నన్ను భుజించకుండా ఏ విధంగా మీరు జీవిస్తున్నారు అంటున్నాడు దేవుడు ఇక్కడ. అయితే చాలా మందికి అవకాశాలు ఉంటాయి, కొంతమందికి అవకాశాలు లేవు. ఇప్పుడు యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు పక్కన ఎవరున్నారు, ఇద్దరు దొంగలు ఉంటారు. అయితే ఒక దొంగ ఏమంటాడు, ప్రభువా నన్ను కూడా పరదేశంలో జ్ఞాపకం చేసుకో అంటాడు. అయితే అప్పుడు ఆయన బాప్తిజం తీసుకోలే అంటే అవకాశం ఉండేనా, అవకాశం ఉండేనా, సిలువ నుండి దిగి వచ్చి బాప్తిజం తీసుకుని నీళ్ళ మునిగే అవకాశం ఉండేనా, లేదు. అయితే అందుకు దేవుడు ఏం చేసిన ఆయన్ని, నీవు నాతో పాటు పరదేశంలో ఉంది అంటే ఆయనకు అవకాశము లేదు. కానీ ఇప్పుడు చాలా మందికి ఏముంది, అవకాశాలు ఉండి కూడా వారు బాప్టిజము తీసుకోవడం లేదు. అంటే ఇక్కడ ఏమంటారు, నా శరీరము తిని నా రక్తము తాగని వారు మీలో మీరు జీవము గలవారు కారు. అంటే ఆయన శరీరము ఆయన రక్తము తినని వాడు వారిలో జీవము లేదంట. అంటే ఎవరైతే వేసే శరీరాన్ని రక్తము తిని తాగుతారో వారిలో ఏముంది, జీవము ఉంది. హల్లెలూయా. మరణాన్ని మింగివేసే జీవము. ఇప్పుడు పాపం ఎట్లొచ్చింది, మరణం ఎట్లొచ్చింది, పాపం వలన మరణం వచ్చింది. మరణం రావాలంటే పాపము ద్వారా మరణం వచ్చింది. అయితే ఇప్పుడు యేసు ప్రభువు వారి రక్తమును శరీరమును మనం తీసుకుంటున్నామంటే మనం మరణాన్ని జయించి జీవములోకి వచ్చినట్టు. హల్లెలూయా. అంటే మరణము ఆ పాపము నీ మీద పని చేయదు. హల్లెలూయా. అంటే ఆయన శరీరము రక్తము నువ్వు తీసుకొని తిరుగుచుండగా ఏమవుతుంది, ఆ మరణము నుంచి నువ్వు జీవంలోకి వస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరాన్ని మరణం ఎవరైతే రక్తాన్ని శరీరాన్ని తీసుకోడో వారిలో జీవము లేదంటున్నాడు. కాబట్టి మనము ఆయన శరీరాన్ని తీసుకోవడానికి బాప్టిజం తీసుకోవడానికి మనం ఆలస్యము చేయొద్దు. ఎందుకంటే ఆయన జీవంలో మనము పాలి భాగస్సులు అవుతాం.
హల్లెలూయా. శరీరాన్ని రక్తం తిన్నప్పుడు ఆయనలో మనం పాలి భాగస్లో అవుతామంట. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వారిని లేపుదును. అంత దినమున ఎవరు లేపుతాడు? ఎవరైతే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తింటాడో వారే. నా శరీరము నిజమైన ఆహారము. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం ఏది చేసినా సరే నిజమైన ఆహారము తినాలంట. చాలా మంది అంటారు నీవు విటమిన్లు తీసుకోవాలి, మంచి విటమిన్లు మంచి పదార్థాలు ఆహారం తీసుకోవాలంటారు. అయితే మంచిది ఏమంటుంది ఇక్కడ యేసయ్య? మంచిది నా శరీరం అంటుండు. హల్లెలూయా. హల్లెలూయా. 54. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. 55. అంత్య దినము నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నిజమైన ఆహారము అంటే నిజం కాదు ఉంటాయి, ఉట్టి అంటే కొన్ని విటమిన్లు లేని ఉంటాయి, కొన్నిట్లో విటమిన్లు ఉంటాయి, కొన్నిట్లో విటమిన్లు ఉండవు, కొన్నిట్లో ప్రోటీన్లు ఉంటాయి. అంటే ఇక్కడ ఏమంటారు? నా శరీరము నా రక్తములో నిజమైన ఆహారము నిజమైన పానము. హల్లెలూయా. అంటే నీవు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే నిజమైన ఆహారం మాంసం తినాలంట. అదే విధంగా యేసే శరీరంలో అన్ని విటమిన్లు ఉన్నాయంట, అన్ని బలం మంచి నిజమైన ఆహారం అంట. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే నువ్వు తిన్నావో, ఎప్పుడైతే యేసే శరీరాన్ని యేసే రక్తాన్ని సాదృశ్యంగా నువ్వు ఎప్పుడైతే ఆ అప్పమును ఆ ద్రాక్షరసం తీసుకుంటావో అదేంటంట నిజమైన ఆహారము. నిజమైన ఆహారం భుజించినప్పుడు నీలో బలహీనతలన్నీ, ఇప్పుడు విటమిన్ లాస్ ఉందనుకో, నువ్వు విటమిన్ టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? విటమిన్ బాడీకి వస్తాయి, శరీరానికి మంచి విటమిన్లు వచ్చి ఆ శరీరం మంచి ఆరోగ్యంగా ఉంటుంది. అదే విధంగా ఎప్పుడైతే వేసే శరీరాన్ని వేసే రక్తాన్ని మనం తీసుకుంటామో నిజమైన ఆహారము నిజమైన పానం అంట. చాలా మంది నిజమైన వాటర్, ఇప్పుడు కొన్ని నీళ్ళు మంచిగా ఉంటాయి, కొన్ని నీళ్ళు బాగుండవు. మంచి నీళ్ళు అంటాం ఎందుకు? అది నిజమైన మంచి చేస్తుంది మన బాడీకి. అదే విధంగా యేసయ్య కూడా నేను నిజమైన ఆహారమును నిజమైన పానమునే అన్నట్టు. అంటే ఎప్పుడైతే నువ్వు యేసయ్య శరీరాన్ని రక్తం తీసుకుంటావో నీలో నీవు జీవం కలిగి ఉంటావట. హల్లెలూయా. అంటే ఈ జీవమును తీసుకోవడానికి మనం నిర్లక్ష్యం చేయొద్దు. చాలా మంది తీసుకోరు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ప్రతిరోజు తీసుకోరు. మరలా బాప్టిజం కూడా చాలా మంది తీసుకోరు, ఎందుకంటే బలలో పాలి భాగస్సులు కావాలి, నేను బలలో ఆయన శరీరము ఆయన రక్తం తినాలి. కానీ చాలా మంది ఎందుకు వెనుక చేస్తారు? మేము పాపులం కదా, ఇప్పుడెందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే యేసే రక్తం ఎవరి కోసము? పాపుల కోసమే. కాబట్టి నీవు మొదటిగా దేవుని రక్తంలో కడగబడి బాప్టిజం తీసుకొని ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలి భాగస్సు రావాలి. హల్లెలూయా. ఎవరైతే ఇంకా బాప్టిజం తీసుకోలేదో వారు కూడా దేవుని శరీరము రక్తము తీసుకోవాలంటే వారు కూడా బాప్టిజంలో పాలి భాగస్సు రావాలంట. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయొద్దంట. ఎందుకంటే నీకు అవకాశం లేదా? అవకాశం లేదు. ఎవరికి? సిలువలో ఉన్న వారికి. సిలువలో అక్కడ ఒక దొంగ సిలువ వేయబడతాడు, ఆయనకు అవకాశం లేదు. కానీ మనకు ఎవరైతే ఇంకా బాప్టిజం తీసుకోలేదో వారికి ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. 56. నా శరీరము తిని నా రక్తం తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. హల్లెలూయా. అరే నువ్వు జీవించాలంటే నువ్వేం తీసుకోవాలి? జీవాహారమును నేనే. అంటే నీవు జీవించడానికి కావాల్సినది ఎవరు? యేసయ్య అంట. హల్లెలూయా. అంటే నీ ఆహారము ఎవరై ఉన్నారు? యేసయ్యనే జీవాహారమునై ఉన్నాడు. అంటే ఆ జీవం బతకాలంటే, ఒక వ్యక్తి బతకాలంటే ఏ విధంగా అయితే ఆహారం కావాలో అదే విధంగా యేసయ్య యొక్క శరీరము యేసయ్య యొక్క రక్తము ఒక పానములుగా, ఒక ద్రాక్షరసం ఏ విధంగా తీసుకుంటాం ఆయన సాదృశ్యంగా, అదే విధంగా ఆయన శరీరాన్ని మనం తీసుకోవాలి, రక్తాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు వారిలో జీవం ఉంటుంది. మరణాన్ని జయించి జీవం వారిలో ప్రత్యక్షించబడుతుంది. 58. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు,
ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెబుతున్నానని. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను అంటే ఉట్టిగా చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా అంటాడు. కొంతమంది కొన్ని ఫేక్ టాబ్లెట్స్ ఉంటాయి తెలుసు కదా, కొన్ని టాబ్లెట్ వేసుకుంటావు ఇది పని చేస్తలే అంటావు, ఇది నకిలీ, ఇది రియల్ కాదు అంటావు. అయితే ఏసేయమంటాడు, నా శరీరము నా రక్తం నిజమైన ఆహారము, ఇది నిజముగా పని చేస్తుందట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు 47వ వచనంలో ఫస్ట్ అదే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అంటే మొదటిగా నువ్వు విశ్వసించి ఆయన శరీరము రక్తము నిజమైన ఆహారము నిజమైన పానము అని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో అది నీలో జీవమును కలిగించేస్తుందంట. మరణాన్ని మింగివేసి జీవమును నీలో నుంచి బయటకు తీసుకొస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జీవాహారమును మనం తీసుకోవాలి ప్రతిరోజు. జీవాహారమును నేనే. ఈ జీవాన్ని ఇతరులు కూడా మనం పరిచయం చేయాలి, ఇతరులు కూడా చెప్పాలి. మన స్నేహితులకు అవకాశాలు ఉంటాయి, దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ఇతరులకు కూడా పంచుకోవాలి. అయితే కొన్ని శరీరము ఆయన రక్తము నిజమైన ఆహారము నిజమైన పానము. ఇప్పుడు నువ్వు టాబ్లెట్స్ వేసుకుంటావు, టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొన్ని మందులు కొన్ని రోగాలు తగ్గుతాయి, కానీ కొన్ని రోగాలకు మందులు ఉండవు. కొన్ని రోగాలకు మందులు వేసినా కూడా అవి పనిచేయవు. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన నువ్వు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కొన్ని రియాక్ట్ కావు బాడీకి, కొన్ని దురాత్మల ద్వారా కూడా అనారోగ్యాలు వస్తాయి. అప్పుడు నువ్వు మందులు వేసినా కూడా ఏం కాదు. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సాక్ష్యంగా చెప్తాము, అప్పుడు ఆ సాక్ష్యము పర్మనెంట్గా ఉంటుందంట. నీవు దేవుని కొరకు ఏదైనా ఒక సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం అనేది తరతరములో ఉండిపోతుంది. హల్లెలూయా. అంటే నువ్వు ఒక ప్రాబ్లం నుండి మరలా కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగి దేవునికి సాక్ష్యాలను చెప్తావో, సాక్ష్యము చెప్పడం అనేది ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులను కూడా నా జీవితంలో చేసిన కార్యము దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు అనే నిరీక్షణ వారికి వస్తుంది. అరే వారి జీవితంలో దేవుడు చేశాడన్న కార్యము, కాబట్టి నా జీవితంలో కూడా దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు అని మనం ఇతరులకు ఒక సాక్షులుగా ఉన్నప్పుడు వారి జీవితంలో కూడా వారు కూడా నిరీక్షణ కలిగి అవును నా జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు అనే ఒక నిరీక్షణ వారికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఈ యొక్క సాక్ష్యాన్ని ఎప్పుడు మనము డిలే చేయొద్దు, తర్వాత చెప్తాంలే అనుకోవద్దు. ఎందుకంటే మీ యొక్క పర్మనెంట్, ఇప్పుడు ఒక వ్యక్తికి స్వస్థత కలిగింది, ఒక 10 మందిని దేవుడు 10 మందిలో కుష్టి వ్యాధితో ఉన్న 10 మందిని దేవుడు స్వస్థపరిచినప్పుడు యేసుప్రభువు వారు వారిలో ఒకడు మాత్రమే కృతజ్ఞత కలిగి వెనుకకు వచ్చి యేసయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు అని చెప్తాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి చెప్తాడో అప్పుడు ఆయన ఇప్పుడు వెళ్ళిపోయిన వారికి మరలా వ్యాధి వచ్చిందేమో, మరలా వారికి కుష్టి రోగం వచ్చిందేమో, కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే మరలా యేసుప్రభు వారికి వచ్చి ప్రభువా మీరు చేసిన కార్యమును బట్టి మీకు వందనాలు అని చెప్పి సాక్షులుగా ఉన్నాడో, ఎప్పుడైతే సాక్ష్యం చెప్పాడో ఆయనకు ఇక ఎన్నడూ ఆ వ్యాధి రాకుండా, రెండో మారు ఇక ఏ నొప్పి ఏ బలహీనత రాకుండా దేవుడు ఆయన స్వస్థతను నిలకడగా ఉంచున్నాడు. నీ ఆశీర్వాదం నిలకడగా ఉండాలంటే, నీవు మంచి ఆరోగ్యంతో ఉండాలంటే సాక్ష్యమును చెప్పాలి. ఎప్పుడైతే సాక్ష్యం చెప్తావో అప్పుడు నీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇదిగో దేవుడు నన్ను ఈ నొప్పి నుంచి విడిపించిండు అని చెప్పినప్పుడు ఆ నొప్పి మరలా రాదిక. హల్లెలూయా. కాబట్టి మనం సాక్ష్యం చెప్పడానికి ప్రతి వారము దేవుడు ఏదో ఒక మేలు చేస్తాడు. ప్రతి వారము నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఏదో చిన్న మేలన్న దేవుడు ఈ వారంలో చేస్తాడు. కాబట్టి ఈ వారంలో చేసిన మేలను మనము మరలా వచ్చే వారం ఖచ్చితంగా ఒక చిన్న మాటైనా మనం చెప్పాలి. ఎందుకంటే చెప్పినప్పుడు నీ యొక్క ఆశీర్వాదాలు నిలకడగా ఉంటాయి. నువ్వు పైకి వెళ్తున్నావు, నువ్వు దేవునికి సాక్ష్యంగా చెబుతూ నువ్వు ఎదుగుతున్నావు అనుకో, అప్పుడు నీ ఎదుగుదల పైకే ఉంటుంది. కానీ కొంతమంది దేవునికి చెప్పకుండా, దేవునికి కృతజ్ఞతతో చెల్లించకుండా, దేవునికి సాక్షులుగా ఉండకపోతే ఏమవుతుందంటే వారు నిలకడగా ఉండకుండా వారు పడిపోవడము, మళ్ళా లేవడము, పడిపోవడము, అప్ సైడ్ డౌన్, కిందికి పైకి ఆ విధంగా అవుతుంది.
కానీ ఎప్పుడైతే నువ్వు సాక్ష్యం చెప్తూ దేవునికి ముందు వెళ్తున్నావు అనుకో, అప్పుడు నీ పైకే ఉంటావు అన్నమాట, ఎప్పుడు పైననే ఉంటావు. ఎందుకంటే దేవుని నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావు. ఇంకెవరైనా సాక్ష్యాలు ఉంటే చెప్పేవాళ్ళు, చిన్న సాక్ష్యమైనా నీవు చేసిన మేలను, నీకు కొన్ని సమస్యలు, మొన్న ముక్కు సమస్య వరకు ఉండే, ఇక్కడ దేవుడు కార్యం జరిగించిండు, ఆ కార్యాలు చెప్పాలి. ముక్కులో ఏదో సమస్య ఉంది, ఒక ప్రాబ్లం ఉండే, అయితే ఆ ప్రాబ్లం బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమస్య నుండి విడిపించి, అంటే ఎన్నో మేలు దేవుడు చేస్తాడు. కానీ మనం సాక్ష్యాన్ని చెప్పడానికి ముందు రాము. ఎందుకు సాక్ష్యం చెప్పకపోతే ఇంకొక ఎలర్జీ ఇంకోటి వస్తుంది, ఇంకొక ఎలర్జీ, అంటే వేరే వేరే సమస్యలు, ఎలర్జీలు అని ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే ఎప్పుడైతే దేవునికి సాక్షులుగా ఉంటావో నీకు ఆ వ్యాధి మరలా రాదంట. హల్లెలూయా. సాంగ్స్ పాడతారా? స్పెషల్ సాంగ్. అయితే ఇప్పుడు సాక్రమెంట్, ఈరోజు సాక్రమెంట్ తీసుకున్నాం, మర్చిపోయాను. ఈరోజు సాక్రమెంట్ గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే జీవాహారమును నేనే అని దేవుడు మనతో మాట్లాడిండు. కాబట్టి ఈ జీవాహారం ఎవరు? ఏసే. నిజమైన ఆహారము. ఇప్పుడు టాబ్లెట్ తీసుకుంటారేమో, కానీ ఇప్పుడు ఏం చేయాలంట? ఏసే శరీర రక్తం తీసుకోవాలి మనం. పదిహేను ఒక వచనం చదువుకొని సాక్రమెంట్ తీసుకున్నాం. John 15:1 సాక్రమెంట్ తీసుకొని వాక్యం చదువుకొని, వైన్, ఐ యామ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఇక్కడ ద్రాక్షావల్లి అంటుంది 15:1, యోహాను 15:1 నిజమైన ద్రాక్షావల్లి. అది ఒకటి చదువుకున్నాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. అంతవరకు నిజమైన ద్రాక్షావల్లిని. ద్రాక్ష, నిజమైన ద్రాక్షావల్లి అంటే ఎందుకు ద్రాక్షావల్లిని అని అంటున్నాడు యేసయ్య? ద్రాక్షావల్లిని నువ్వు వైన్ రావాలంటే ఏం చేయాలి? ద్రాక్ష పండ్లు ఏం చేయాలి? నలగొట్టాలి, నలగొట్టాలి, నలగొట్టాలి. నేనే ఆ ఒక ద్రాక్షావల్లిని, మరి నన్ను నలగొట్టాలి అంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఎందుకు ఆయన సిలువలో ఇక్కడ రాయబడింది? 15:53, యెషయా 53. యెషయా 53 ఎక్కువ వచ్చిన అనుకుని సాక్రమెంట్ తీసుకుంటాం. అన్యాయపు తీర్పు నొందిన వాడే 10 అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాడు. అతడు తను తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా. ఆయన దీర్ఘాయుష్మంతుడగును అంటే దీర్ఘాయుష్మంతుడు ఏ విధంగా అంటే ఆయన మృతుడైనను నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 10 అతని నలగొట్టుటకు యెహోవా ఇష్టమైన. ఎందుకు? ఎవరు నలగొడుతురు? దేవుడే. దేని నలగొడుతుడు? దేని? కొడుకు, కుమారుని. కుమారుడు ఎవరు? క్రీస్తు. 15:1 ఏం రాసింది? యోహాను 15:1 నేను నిజమైన ద్రాక్షవల్లి. ఇక్కడ ఏం చెప్తుడు? 53:10 ఆయనను నలగొట్టుటకు. ఇప్పుడు ద్రాక్ష రసంలో మనకి రావాలంటే ఏం కొట్టాలి? నలగొట్టాలి. నేనెవరిని? నిజమైన ద్రాక్షవల్లిని. అంటే నిజమైన ద్రాక్షవల్లి నుంచి నీకు ద్రాక్ష రసం రావాలంటే ఏం చేయాలి? నలగొట్టాలి. అందుకని ఇక్కడ 10వ వచనంలో ఆయన అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. హల్లెలూయా. ఎప్పుడైతే నలగొట్టినప్పుడు ఆయన రక్తమును నువ్వు తీసుకుంటావు కదా సాదృశ్యంగా ద్రాక్షవల్లిని, అప్పుడు నీలో జీవం ఉంటుందంట. హల్లెలూయా. అందుకని ఆయన నలగొట్టబడ్డాడంట.
అందుకే ఆయన ఏమన్నాడు, నిజమైన ద్రాక్షవల్లి, ఐ ఆమ్ ది ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షవల్లిని. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లిని ఏం చేస్తారు, నలగొడతారు. సాదృశ్యంగా ఏసేయమంటాడు, నేను మహిమపరచబోతున్నా అంటాడు. సిలువలో పోయేది ఏంటి, అది మహిమ. సిలువలో ఆయన వెళ్ళడాన్ని ఏమంటారు అంటే ఆయన మహిమపరచబడబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు సిలువ అంటే బాధ, ఇబ్బంది, సమస్యలు అంటారు. కానీ ఇక్కడ ఏమంటాడు, ఆయనను మహిమపరచు అంటాడు. 17 యోహాను 17:1 ఒకటి చదువుకొని 17:1 అంటే అంటే సిలువ సమయం వచ్చిందంట. అప్పుడు ఆయనను మహిమపరచడానికి, సిలువ అనేది మహిమ. మనం ఏమనుకుంటాం, సిలువ అంటే శ్రమ, సిలువ అంటే బాధ అనుకుంటాం. కానీ సిలువ అనేది మహిమ అంట. అందుకే ఆయన మహిమపరచబడక ముందు ఈ మాటలను ఆయన చెప్పిండంట. 17:1 17:1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీ కుమారుని మహిమపరచుము. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నీ కుమారుని ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆయనను మహిమపరచబోతున్నాడు తండ్రి. తండ్రి మహిమపరచడం అంటే ఏంటి, తండ్రిని మహిమపరచడం అంటే ఏంటి అంటే సిలువలోకి వెళ్ళడమే మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. సిలువలోకి వెళ్ళడమే మహిమ. మహిమ. నువ్వు సిలువ చూస్తే నీకేం రావాలి, మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. నూతన బలము, మహిమతో ఉండాలి. అందుకన్నాడు యేసయ్య, నా సమయం వచ్చింది, తండ్రి నన్ను మహిమపరచు. సిలువలో ఆయన ఏమైతాడు, మహిమపరచబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి అధికారం ఆయనకు వస్తుంది అనమాట. శత్రువులందరికీ ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు, సిలువ నుంచి ఆయనకి ఎందుకు దేవుడు అంత మహిమ ఇచ్చిండు, ఎందుకంటే ఆయన రాజు అయిన ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మనిషి శరీరం ధరించుకొని పశువుల పాకలో పుట్టి ఆ యొక్క సిలువలో మన కొరకు రిక్తుడై ఉన్నాడు. అందుకనే దేవుడు ఆయనకు మహిమనిచ్చినట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి తగ్గించుకున్నందుకు దేవుడు హెచ్చించిండు. ఆయన తగ్గించుకుని, నేను రాను తండ్రి, నేను పరలోకంలో ఉంటా, ఈ మహిమలో ఉంటా, ఈ యొక్క బంగారు వీధుల్లోనే ఉంటా, నేను కిందికి వెళ్ళను అన్నాడా? కిందికి వచ్చి మానవ శరీరం ధరించుకొని రిక్తుడై సిలువలో చనిపోయి 3వ రోజు తిరిగి లేచి. కాబట్టి దేవుడు ఆయన నామమును అన్ని నామముల కంటే పైనామంగా చేసినట్టు. హల్లెలూయా. అంటే అన్ని నామం కంటే పైనామంగా ఎందుకు అధికారం ఇచ్చిండు దేవుడు, ఎందుకు ఇచ్చిండు, ఆయన తగ్గించుకుండు. హల్లెలూయా. మనం ఏ పనైనా చేయాలంటే నేను సర్వెంట్నా అంటారు చాలా మంది. మరి వేసే సర్వెంటా కాదు. మరి ఆయన ఎందుకు వచ్చి ఆ శిష్యుల పాదాలు కడుగుతాడు, ఎందుకు అడిగిండు, తగ్గించుకోవాలి, మాదిరిగా ఉండడానికి, తగ్గించుకోవడానికి ఆయన ఆ పని చేసి, నేను దేవుణ్ణి, భూమిని సృష్టించింది నేనే, ఆకాశాన్ని సృష్టించింది నేనే, నేను నీ పాదాలు అడగాల, నువ్వు మనిషివి, నేను దేవుణ్ణి, నేను పరిశుద్ధుని, నువ్వు పాపివి అంటే దేవుడు తగ్గించుకుండు కాబట్టి ఆయన నామము అన్ని నామము కన్నా పైనామము, అందరికన్నా ఎక్కువ మహిమకు ఆయన అర్హుడు. హల్లెలూయా. ఎందుకు అర్హుడు అంటే తగ్గించుకుండు ఆయన. మనం కూడా తగ్గించుకోవాలి, కొట్లాడుకోవద్దు. పిల్లలు కొట్లాడతారు, నువ్వు అంటే నేను పెద్ద, నీకంటే. ఏసయ్య దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ శిష్యులు అడుగుతారు, ఏసయ్య ఎవరు గొప్పవారు మా దగ్గర ఎవరు గొప్పవారు, నేను గొప్పనా అంటే ఎవరైతే తగ్గించుకుంటాడో, ఎవరైతే కొంతమంది అంటారు అంటే ఎవరు అంటారు, ఒకరు వచ్చేయమంటారు, ప్రభా నేను వీళ్ళకి రాజుగా ఉంటా, నేను శిష్యుల్లో నేను పెద్ద ఉంటా, నేను లీడర్గా ఉంటా అని ఒకరు వచ్చి అంటాడు. నువ్వు లీడర్గా ఉండాలని నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ దాసులుగా ఉండాలంటావు. అరే నేను లీడర్గా ఉండాలి, నేను అందరికి చెప్పాలి పనులు అంటే ఫస్ట్ నువ్వే పని చేయాలంటాడు దేవుడు. హల్లెలూయా. అంటే బాసులు, లీడర్లు వారు ఎవరై ఉంటారు, ఫస్ట్ దాసుడు అయి ఉండాలంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు లీడర్స్ ఉన్నారు, వాళ్ళు లీడర్స్ అంటారు, వాళ్ళని ఏమంటారు, సేవకులు అంటారు. ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళు సేవకులు.
అంటే వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళు లీడర్స్ ఏ విధంగా అవుతారు? నువ్వు తగ్గించుకొని పని చేస్తారు. వాళ్ళు వచ్చి ఏమడతారు? ఇట్లా నమస్కారం చెప్పి తగ్గించుకొని నాకు ఓట్లు వేయాలి, నాకు తగ్గించుకుంటారు. ఎందుకు తగ్గించుకుంటారు? వాళ్ళకు సింహాసనం లీడర్ కావాలి కాబట్టి. అర్థమైందా? నువ్వు లీడర్ కావాలంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇప్పుడు మోడీ ఎవరు? చాయ్ ఇంకా తగ్గించుకొని మొన్న ఇది చేసిండు, సఫాయి ఉడిసిండు తెలుసా? స్వచ్ఛ భారత్ చేసిండా? స్వచ్ఛ భారత్ చేయడానికి వాళ్ళందరూ చాలా మంది ఏం చేస్తారు? నేను ఎందుకు చేస్తాను. ఎవరైతే తగ్గించుకున్నో దేవుడు వారిని హెచ్చించిండు. హల్లెలూయా. ఏ పనైనా సరే, ఇంట్లో పని కూడా చాలా మంది కొన్ని పనులు చేయరు. చేస్తారా? నేనేం చేస్తాం అంటే నువ్వు హెచ్చించబడ ఉద్దేశం లేదు నీకు. నువ్వు ఆశీర్వదించబడాలి, నేను హెచ్చించబడాలి, నేను ఇంకా ఎదగాలి, నేను లీడర్గా ఉండాలి అనే ఉద్దేశం లేదు. లీడర్గా ఉండాలనుకున్నవాడు ఏం చేస్తాడు? తగ్గించుకుంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు అయ్యారంటే వాళ్ళు ఎట్లా అయ్యారు? వాళ్ళు తగ్గించుకొని గుడిసెలో కూడా పోతారు, పోయి మాట్లాడతారు, అందరితో మాట్లాడి అందరితోటి వారికి సహాయం చేస్తారు. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి? ఇతరులకు సహాయం చేసి తగ్గించుకొని ఇతరులు ఏ పని చెప్పినా చేసేటట్టు, ఇంట్లో ఏ పని చేసినా అన్నింటి మీద మనం ఏం చేయాలంట? తగ్గించుకొని చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. యేసు ప్రభువుని ఎందుకు హెచ్చించిండు? ఆయన తగ్గించుకుండు కాబట్టి. హల్లెలూయా. సరే, సాక్రమెంట్ తీసుకున్నాం, ప్రార్థన చేద్దాం. సాక్రమెంట్ ఒక ప్లేట్ లైట్ ఇప్పుడు వాడతారు పాట. సాక్రమెంట్ ఒక పాట వాడుకోగా సాక్రమెంట్ తీసుకుందాం. తీసుకోండి, అందరు తీసుకోండి, ఇచ్చేసి ప్రార్థన చేస్తాం. అందరు చేతి ఎత్తి పట్టుకున్నట్లయితే సాక్రమెంట్లో దేవుడి రక్తం శరీరంను ఆయన రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరగొట్టబడ్డ నా శరీరము. మొదటిగా ఆయన శరీరమును విరిచి పాలి భాగస్సులో అవ్వాలి. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, నీ శరీరాన్ని మా కొరకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీరు మా కొరకు తగ్గించుకొని ఆ ఒక మహిమ సింహాసనంను విడిచి మా కొరకు దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చి రిక్తుడై మా కొరకు చనిపోయి తిరిగి లేచి నీ శరీరం తినవాడు ఎన్నడూ నశించిపోడన్నావు. నీ శరీరం తినవాడు ఎన్నడూ మరణము చూడనన్నావు ప్రభా. నీ శరీరం తినుచుండగా మాకు నీలాంటి సామర్థ్యాన్ని, నీలాంటి శక్తిని మాకు దయచేయమని నీ శరీరాన్ని తినుచున్నాం తండ్రి. అదేవిధంగా భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందించబడిన నూతన నిబంధన అయిన నా రక్తము, దీన్ని తాగునప్పుడల్లను నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. అవునయ్యా, మీ సిలువను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సిలువలో మీరు కాసిన రక్తమును జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నా శరీరం నా రక్తం తినని వాడు నాకు పాత్రుడు కాడన్నావు. నీ రక్తంలో నీ పాలుభాగస్లో వచ్చుండగా నా శరీరాన్ని మాయమ శరీరాలుగా మార్చండి. ఎవరైతే నా శరీరం రక్తం తాగుతా తింటారో వారిలోనే జీవం ఉంటుంది అన్నావు ప్రభా. ఈ జీవాన్ని మేము ఇతరులకు చెప్పేవారిగా నేనే జీవాహారమును అన్నావు. కాబట్టి జీవించడానికి కావాల్సిన ఆహారము, నిజమైన ఆహారము, నిజమైన పానమును నేనే అన్నావు. కాబట్టి ఈ రక్తం నేను తాగుచుండగా, సాదృష్టంగా ఈ యొక్క ద్రాక్షరసమును నేను తాగుచుండగా నీలాంటి స్వభావము, నీలాంటి తగ్గింపు, నీలాంటి ప్రేమ, నీలాంటి మనసును మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ఆయన రక్తాన్ని తాగుచున్నాము. పాట యేసు రక్తం పాట ఏదైనా. నీ గుమ్మములో ఒక్కరోజు గడుపుట 1000 దినములు కంటే శ్రేష్టం అన్నావు ప్రభా. ఒక్క గడియ గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దావీదు ఆయన ఒక గుమ్మపు ఎదుట నేను ఉంటాను అన్నాడు ప్రభా. అవును, ఎంత గొప్ప భాగ్యము. రాజు, ఆయన రాజు అయ్యుండి కూడా నేను ఆదివారం వస్తే 9 ముందే, నేను ఆ గేట్లు తెరవక ముందే నా సన్నిధిలో, ఆయన సన్నిధిలో నేను ఉంటాను అని రాజు, ఎన్నో పనులు కలిగిన రాజే ఈ మాటలు రాసి ఉన్నాడు. అవునయ్యా, మేము కూడా నీ గుమ్మములో ఒక గడియ కలుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్న ప్రభా. అవునయ్యా, నీ గడియ, నీ యొక్క గంట సేపు కూడా మేము నీ యొక్క ఆవరణంలో ఉండకుండా ఉండడానికి వీల్లేదు ప్రభా.
మనసులో మార్చండి ఇప్పుడే. ఒక తీర్మానము ఏదైనా సరే. ఇప్పుడు స్కూల్కి వెళ్తే వాళ్ళు త్వరగా రెడీ అవుతారు, వేరే పని ఉంటే త్వరగా వెళ్తున్నారు, కానీ నీ సంఘానికి త్వరగా వచ్చే కృప దయచేయమని మనం ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ఆశీర్వాదం వారు పొందుకునే వారిగా ఉండే కృప దయచేయండి, సమృద్ధిని దయచేయండి. అవునయ్యా, నీ జ్ఞానమును సకల సమృద్ధిని ఆవరణంలో సియోన్లో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ప్రభా. మీ ఆశీర్వాదములు మమ్మల్ని దాటిపోవడానికి వీల్లేదు ప్రభా. వచ్చే వారము సాక్ష్యములతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసే మేళ్లను ఒక సాక్ష్యము, పనులేని వారికి పనులను దయచేయండి. అవునయ్య, పనులు ఏమంటున్నారు ప్రభా, వారికి ఈ వారంలో పనులు సమృద్ధిగా ఉంచి వచ్చే వారం వారు సాక్షులుగా రావాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకెవరైతే జీతం సరిపోతలేదు అంటున్నారో ప్రభా, వారికి జీతంలో పెంచమని ప్రార్థిస్తున్నాం. ఇంక్రీజ్ ద సాలరీస్. ఇంకెవరైతే చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా, అవునయ్యా, నీకు వారు సమయం ఇచ్చారు ప్రభా. ఆఖరిలో అయినా సరే వారు నిన్ను మరవకుండా నీ సంఘానికి వచ్చారు కాబట్టి వారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే కృప దయచేయండి. ఎవరైతే 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా, వారి గురించి ప్రార్థిస్తున్నాము. వారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నీ నామాన్ని మహిమపరిచి తల్లిదండ్రులకు వారు విధేయతలు కలిగి ఉండి నీ నామాన్ని మహిమపరిచే వారిగా ఆ ఎగ్జామ్స్ అన్నింటిలో మీరు తోడై ఉండి మంచిగా జ్ఞాపక శక్తి వారికి దయచేయండి. మర్చిపోవడానికి వీలేదు. చదువుచుండగా వారికి అన్ని ఏదైతే చదువుతారో అవే పరీక్షలో వచ్చి వారు మంచిగా క్లియర్ చేసే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు చేసే దేవుడు. ఇంకెవరైతే మ్యాథ్స్ ఇబ్బంది అంటున్నారో, చాలా మంది 10th క్లాస్ ఎగ్జామ్స్లలో నాకు మ్యాథ్స్ రాదంటున్నారేమో ప్రభా, నీ కృప చూపించండి. మ్యాథ్స్ కూడా వారికి వచ్చినట్టు కృప దయచేయండి. నీ జ్ఞానం వారికి దయచేయండి. నీ అందు సకల జ్ఞానము నీ వద్ద ఉంది కాబట్టి, జ్ఞానం కలిగిన ఆత్మ మీరు కాబట్టి వారికి జ్ఞానం దయచేయండి. ఇంకా అనారోగ్యంతో ఉన్నారో అవ గురించి ప్రార్థిస్తున్నాం. ఆ షాపులో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునయ్యా, ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా సరే, ఎన్ని డాక్టర్స్లను కలిసినా సరే, అవునయ్యా, కొన్ని రోగాలకు మందులు లేవంటున్నారు, కొన్ని రోగాలకు నయం కావంటున్నారు, కానీ నీవు పరమ వైద్యుడువై స్వస్థపరిచే దేవుడు ప్రభా. మేము ఏకీభవిస్తున్నాం ప్రభా. నీ సంఘంగా కూడి ప్రార్థిస్తుండగా ఈ వారం రోజు 7వ రోజు అక్కడ ప్రార్థన జరుగుతుండగా ఆమె లేచి గంతులు వేసి నడిచి గొప్ప సాక్షురాలుగా నీ కుమార్తె నుంచుమని, అవునయ్యా, ఇప్పుడు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడ కుమార్తెను లేపి నడిపించండి, బలపరచండి, కాలను లేడి కాలవలే చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అద్భుతం చేయండి, స్వస్థపరచండి, ముట్టండి ఇప్పుడే. అవునయ్యా, 8,000, 10,000 ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నారు ప్రభా హాస్పిటల్కి. నీవు పరమ వైద్యుడవు, నీవు స్వస్థపరిచే దేవుడవు, నువ్వు విడిపించే దేవుడవు, నీవు బయలుపరిచే దేవుడు. వృద్ధులు వారు సమస్యలుగా అలసి అలేక పరిగెత్తెదరన్నావు ప్రభా. నీ అందు విశ్వసించిన వారిని ఎన్నడూ సిగ్గుపరచనన్నావు. నీ కుమార్తె నీ అందు విశ్వసిస్తుంది కాబట్టి, నీవే దేవుడు అని ప్రేరణ రాసుకుంటుంది కాబట్టి, దేవా, నువ్వు ఖచ్చితంగా స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు. ఈ వారంలో మేము సాక్ష్యం వినాలి ప్రభా. నీవు సాక్ష్యములకు సాక్ష్యం ఇచ్చివాడవు. యు ఆర్ ద రివార్డర్ ఆఫ్ ఫెయిత్. అవునయ్యా, హెబ్రీయులు 11:6 నన్ను నిజముగా వెతుకు వారికి నేను ఫలము దయచేయవాడని అన్నావు ప్రభా. 11:6 అవును, నేను మాట్లాడినావు ప్రభా. నిశ్చయముగా నేను మీకు ఫలమునిచ్చేవాడను నేను ఉన్నానని మీరు గ్రహించి మీరు విశ్వసించి వెతుకుతున్నారు కాబట్టి, వెతుకు వారికి నేను రివార్డుని ఇస్తాను ప్రభా. రివార్డు ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు కాబట్టి ఇప్పుడే నీకు మాత్రం స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకెవరైతే హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో, హార్ట్లను, స్టోన్లను, అవునయ్యా, ఎవరైతే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. కిడ్నీలో రాళ్ళను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. విజయేంద్ర వచ్చి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కుమారుని ఇప్పుడే ముడి స్వస్థపరచండి. ఇంకా బీపీలు, షుగర్లతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభా. షుగర్లని నార్మల్ తీసుకురండి. ప్రయాణం ప్రార్థిస్తున్నాం. నీ కుమారుడు ఆ షుగర్ నార్మల్ తీసుకురండి. ఇందులో నీ కుమార్తె గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునయ్యా, ఆ బీపీని నార్మల్ తీసుకొచ్చినందుకు వందనాలు. ఆ 150 నుంచి 120కి తీసుకొచ్చి సాక్షురాలుగా ఆమెను నిల్చోబెట్టండి. నెక్స్ట్ వీక్ రిపోర్ట్లతో సహా వచ్చి సాక్ష్యం చెప్పుట కృప దయచేయండి. నువ్వు నిజమైన దేవుడవు. లోకంలో ఉన్నది ఏది కూడా మిమ్మల్ని అంటేదన్నావు ప్రభా. వారి యొక్క చెప్పులు అరగలేదు, వాళ్ళ కాళ్ళు అరగలేదు, కాళ్ళు నొప్పులు రాలేదంట. నిష్ఠతో కలిగి త్రొట్టిలు వారు ఒక్కడు లేడు. వారు మన్నాను తినే అంత ఆరోగ్యంగా ఉంటే, నిజమైన ఆహారము, నిజమైన పానము, నీ శరీరం రక్తం తిన్న మేము ఇంకా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకున్నాం ప్రార్థిస్తాం. కనుచూపులను సరళం చేయండి. ఇంకెవరైతే స్పెట్స్ 0.5 కాట్రాక్ట్ సర్జరీ, కణితలు సర్జరీలో అని అంటున్నారు ప్రభా, వాటన్నిటి నుంచి విడుదల ఇచ్చేయండి. మీరు స్వస్థపరిచే దేవుడు. ఈ వారం రోజు ఆ గడ్డలను కరిగించండి. ఆ కళ్ళను కాట్రాక్ట్ల నుంచి స్వస్థపరచండి. కాట్రాక్ట్లను స్వస్థపరిచి నా దేవుడు స్వస్థపరచండి. నాకు ఆపరేషన్ అవసరం లేదు.
అనే సాక్ష్యము మీ కుమారులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవునయ్యా, వారు ఫోన్ చేసినప్పుడు నాకు బుర్ర ఏమి లేదు, నా దేవుడు స్వస్థపరిచాడు అనే సాక్ష్యం నీ కుమారులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుత రీతిగా సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఇంకా కాలు ఊసి ప్రార్థిస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరిని, కింద నాంగులు ఊసి ప్రార్థిస్తున్నాం, ఆయన ముట్టి స్వస్థపరచండి. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అవునైనా నడుము నొప్పితో ఉన్నారో, నడుము ఆపరేషన్ అయిన వారు ఉన్నారో, ఈ కాలనీలో వారిని కూడా ముట్టి స్వస్థపరచండి. ఈ ప్రాంతంలో బలమైన మీ ఆశీర్వాదములు కుమరించండి, స్వస్థపరచండి, విడిపించండి. కొట్లాడలు గొడవల నుంచి, తాగుడు నుంచి యవనస్తుల నీ వైపు తిప్పుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బలమైన నీ యొక్క కార్యములు ఇక్కడ జరిగించి నీ ఆత్మను కుమ్మరించమని, దేశం మీద నీ ఆత్మను కుమ్మరించండి. నీ యొక్క కర్ణ కటాక్షం చేత అనేకులు ఆశీర్వదించి నీ వైపు తిప్పుకోమని, నీ ఆత్మ రక్షణకు అనేక వైపు ఇక వెలుచిన ప్రాంతాలలో పంపి బలంగా వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించుము దేవా, ఆశతో నమ్మియున్నాము ఈ మాను మీద అమ్మార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, ఎవరైతే రాలేకపోయి ఉన్నారో వారికి కూడా సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.